ద్వారా రైట్. పాస్వర్డ్ లేని లాగిన్ మరియు పూర్తి నియంత్రణ కోసం యాక్సెస్ లాగ్లు, అట్లాంటివన్నీ కూడా మనకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా అన్ని కూడా మనకి ఇది పర్టికులర్ గా కేవైసీ మనం అప్రూవల్ చేసుకుంటాం కాబట్టి వర్చువల్ అనేది పలాని వ్యక్తే చేసుకుంటున్నాడు, పలాని అకౌంట్ హోల్డర్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి మనకి లాగిన్ యాక్సెస్ కు పర్మిషన్ ఇస్తుందంట. ఎక్సలెంట్. లిండా గారు ఏం చెప్పారంటే ఇది ఆన్ ప్యాసివ్ ని ఆన్లైన్ లో అత్యంత సురక్షితమైన ప్లాట్ఫామ్లలో ఒకటిగా చేస్తుంది. రైట్. యాష్ గారు అదే లక్ష్యం, భద్రతపై సత్వర మార్గాలు లేవు, మేము జీవితాలను మరియు జీవనోపాధిని రక్షిస్తున్నాము. ఎస్, వీళ్ళు ఇక్కడ మనకి వస్తున్నది ఏంటంటే మనం ఏదో ఒక సెక్యూరిటీ పర్పస్ మాత్రమే కాదు, మనకి జీవితాన్ని ఇవ్వడానికి, జీవనోపాధిని రక్షించేందుకు కూడా మేము వస్తున్నామని చెప్పి యాష్ గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. 70 నిమిషాల నుంచి 80 నిమిషాల వరకు జరిగిన సంభాషణ. గ్లోబల్ ఇంటిగ్రేషన్ మరియు పేమెంట్ గేట్వేలు. రవి గారు ఏం చెప్పారంటే గ్లోబల్ ఇంటిగ్రేషన్ మరియు పేమెంట్ గేట్వేల గురించి, మేము గ్లోబల్ పేమెంట్ గేట్వేలను ఖరారు చేస్తున్నాము. ఆఫ్రికా, ఆసియా, యూరప్ మరియు అమెరికాలు పే స్టాక్, ఫ్లట్టర్ వేవ్, స్ట్రైప్, రేజర్ పే, క్రిప్టో వ్యాలెట్లు త్వరలో వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు ఏవైతే పేమెంట్ ప్రాసెసర్లో ఉన్నటువంటి పే స్టాక్, ఫ్లట్టర్ వేవ్, స్ట్రైప్, రేజర్ పే, క్రిప్టో వ్యాలెట్లు త్వరలో వస్తున్నాయని కూడా మనకు చెప్తున్నారు. అంటే గ్లోబల్ పేమెంట్ గేట్వేలకు ఇవన్నీ కూడా ఖరారవుతున్నాయి. రైట్. గ్లోబల్ లాంచ్ నుంచినే మనకు ఆటోమేషన్ మెథడ్ లో పోయినప్పుడు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఈ గ్లోబల్ లాంచ్ అయ్యేంత వరకు ఈ లోపు ఖచ్చితంగా మనకి ఫౌండర్లకి, అఫిలియేట్స్ కి, ఇది వరకు వచ్చి ప్యాకేజీలు చేసుకున్న వాళ్ళకి, ఈ 2.5 year గా కంపెనీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా, నమ్మకంగా ఉన్నటువంటి ఫౌండర్లకి, అఫిలియేట్స్ అందరికీ కూడా, ఎవరైతే ప్యాకేజీలు కట్టేసుకుని రెడీగా ఉన్నారో వాళ్ళు, ప్యాకేజీలు కట్టలేనటువంటి వాళ్ళకి కూడా ఏది కావాలో అదంతా కూడా ప్లాన్ ప్రకారం యాష్ గారు ఏమైతే డిజైన్ చేశారో దాని ప్రకారం కట్టిన వాళ్ళకి, కట్టలేనటువంటి వాళ్ళకి కూడా మనం ఆ ఫ్రూట్స్ అయితే పొందబోతున్నాం. వాటి గురించి మనకి ఇక్కడ చెప్పడం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తే మనకు పేమెంట్లు వస్తున్నాయి. ఆఫ్టర్ గ్లోబల్ లాంచ్ అయిన తేదీ నుంచి పూర్తి స్థాయిలో మనం ఆటోమేషన్లోకి వెళ్ళిపోతాం. ఎవ్వరు కూడా ఇంకా ఆపలేరు మన సిస్టమ్ని, ఆన్ ప్యాసివ్ సిస్టమ్ని. కాబట్టి ప్రపంచం మొత్తం ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ ఒక కొత్త యుగంగా ప్రపంచం మొత్తం భావిస్తుంది. ఎందుకంటే అటువంటి పేమెంట్ స్ట్రక్చర్స్, అటువంటి డిజిటల్ టూల్స్, అటువంటి సహాయకరమైనటువంటి సాస్ సొల్యూషన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, లేటెస్ట్ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి కూడా, సామాన్యుడు కూడా అందుబాటులో తీసుకొచ్చి వారి యొక్క జీవనోపాధికి, జీవితానికి ఇది ఒక వెన్నముకగా ఉండగలుగుతుందని చెప్పి గర్వంగా ఇక్కడ మనకి యాష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పేమెంట్ స్ట్రక్చర్ లో కూడా మనం వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్క పేమెంట్ గేట్వే కూడా మనకి అనుసంధానం అయిపోతుంది. ప్రపంచాన్ని మొత్తం మనం శాసించబోతున్నాం. అలాంటి దాంట్లో మనం ఫౌండర్ గా ఉన్నాం కూడా. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే నేరుగా నైజీరియాస్ బ్యాంకులకు పంపగలవా మరియు ఉపసంహరించుకోగలవా అంటే రవి గారు ఎస్, అవును, దేశ నిర్దిష్ట ఛానళ్లు సక్రియం చేయబడుతున్నాయి, మొబైల్ డబ్బుతో సహా. ఎస్, మొబైల్లో ఉన్నటువంటి పేమెంట్స్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ఎక్కడికైనా సరే. మల్టీ కరెన్సీ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. యూపీఐ, విపిఐ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది. అద్భుతంగా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని క్షణాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం సక్సెస్ చేసుకోగలుగుతాం. కాబట్టి అంత గొప్ప టెక్నాలజీని అందిస్తున్నటువంటి మన యాష్ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. యాష్ గారు దీనికి ఏం చెప్పారంటే మా ఆర్థిక వెన్నెముక ప్రపంచీకరణ మాత్రమే కాకుండా స్థానికీకరించబడుతోంది. అర్థమైందా అండి? ప్రపంచీకరణే కాకుండా ఆర్థిక వెన్నెముక అంటే మనకి ఏదైతే మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ద్వారా ఈ ఫైనాన్స్ అనేది, ఈ ఆర్థికోన్నతి అనేది ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో ఇదంతా కూడా, ఈ రెవెన్యూ మొత్తం అంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా పరిమితమై ఉంటుంది. ఎవరెవరు ఏ లొకాలిటీలో ఉంటారో ఆ లొకాలిటీ బట్టి వాళ్ళు అక్కడ ఆ దేశంలో ఈ కరెన్సీ అనేది అక్కడ వాళ్ళకు సెటప్ చేయగలుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్సలెంట్ కోట్ మనకైతే యాష్ గారు ఇవ్వడం జరిగింది. 80 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సారాంశం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చాలా ఇంపార్టెంట్. జూలై 24th తేదీ ప్రారంభం అండ్ మెగా సెలబ్రేషన్. జూలై 24వ తేదీ ప్రారంభం మరియు మెగా సెలబ్రేషన్. లిండా గారు జూలై 24న మనం ఏమి ఆశించాలి మిస్టర్ యాష్ అన్నప్పుడు మన యాష్ గారు ఏం చెప్పారంటే దీనితో గ్లోబల్ ప్రసారం చేయబోతున్నారు. పూర్తి ఫ్యూచర్ విడుదలలు అన్ని కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయబోతున్నారు. లైవ్ కమిషన్ డ్రాప్లు అంటే ఇప్పుడైతే మనకు ఫౌండర్స్ కి, అఫిలియేట్స్ కి లాంచ్ కి యువతల అంటే బిఫోర్ ద లాంచ్ మనకి కంపెనీ పేమెంట్స్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తేనే మనకు వస్తాయి. ఆఫ్టర్ గ్లోబల్ లాంచ్ జూలై 24వ తేదీ నుంచి
గ్లోబల్ లాంచ్ ఎప్పుడైతే మనం జూలై 24వ తేదీ మనం చూడబోతున్నామో ఆ క్షణం నుంచి అన్ని కూడా లైవ్ కమిషన్ డ్రాప్లు ఉంటాయి. అంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా లైవ్ లోకి వచ్చేస్తుంది. అన్ని కూడా లైవ్ గా రియల్ టైమ్ అనలిటిక్స్ గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ లైవ్ కమిషన్ ట్రాప్లు కూడా మనకు స్టార్ట్ అవుతాయంట. అంటే వైల్ యూ క్యాన్ స్లీప్ యూ క్యాన్ అర్న్ మనీ. మనం నిద్రపోతున్నా కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని ఆ రోజు నుంచి మనం చూడబోతున్నాం. బిఫోర్ లాంచ్ మనకి కంపెనీ పేమెంట్స్ ఇస్తేనే ఇప్పుడు మనకి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కాంపెన్సేషన్ నుంచి వచ్చే డబ్బు కానీ, అంటే యాష్ గారు మనకి ఇచ్చే పరిహారం కానీ, తర్వాత కమిషన్స్ ఇప్పుడు దాకా మనం పొందినటువంటి కమిషన్స్ కానీ, ఇప్పుడు దాకా మనకి రావాల్సిన ట్రాఫిక్ కానీ, ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు మనకి ట్రాన్స్ఫర్ చేస్తేనే వస్తాయి. కానీ జూలై 24th నుంచి పూర్తిగా ఆటోమేషన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే క్యాట్మో సిస్టమ్ లోకి వెళ్ళిపోతాం పూర్తి స్థాయిలో. కాబట్టి అక్కడి నుంచి మనకు లైవ్ కమిషన్ డ్రాప్లు వస్తాయి. యూజర్ ఆన్ బోర్డింగ్, ఫౌండర్ రివార్డ్ యాక్టివేషన్లు ఎక్సలెంట్ అండి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకి అన్ని అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మరియు రోజువారీ డిజిటల్ ఆటోమేషన్ ప్రారంభం. ఎవ్రీడే డిజిటల్ ఆటోమేషన్ అనేది మనకి స్టార్ట్ అవబోతుంది. ఎక్కడి నుంచి? జూలై 24th నుంచి. ఆ డే లోపు మనకు రావాల్సిన స్టఫ్ మొత్తం యాష్ గారు క్లియర్ చేయొచ్చు. మనం భావిద్దాం, భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా మనకు ఈ బిఫోర్ దట్ జూలై 24th లోపే మనకు ఫౌండర్లకు అఫిలియేట్స్ కు రావాల్సినటువంటి మొత్తం స్టఫ్ అంతా కూడా యాష్ గారు మనకి క్లియరెన్స్ చేయొచ్చు. దాని తర్వాతనే గ్లోబల్ లాంచ్ ఉంటుంది. అది కూడా భారీ ఈవెంట్ జరపబోతున్నారు. ఎక్కడ జరుపుతున్నారు, ఎంతమందితో జరుపుతున్నారు, ఎవరెవరు హాజరవుతున్నారు అనే విషయాలని కూడా మనకి ఆ దగ్గర సమయంలో మనకి యాష్ గారు మనకి అన్ని కూడా వెల్లడించవచ్చు. అంతవరకు మనం ఈ స్టఫ్ తోటి హ్యాపీగా ప్రతిరోజు ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం. మన కుటుంబ సభ్యులతో మన కష్టాలతో ఎంజాయ్ చేద్దామండి. కష్టాన్ని మీరు ప్రేమించండి, కష్టాన్ని ఎదుర్కోండి. ఏదైనా సవాల్ వస్తే ఎస్ ఈ రోజు నా చేత కాదు కానీ ఓకే నో ప్రాబ్లం, నెక్స్ట్ రేపటి రోజు, రేపు నెల, వచ్చే 2-3 నెలల్లో ఖచ్చితంగా నేను దాన్ని సాధించుకోగలను చెప్పేసి ఒక ధీమాతోటి ఉండండి. ఈవెన్ దేనిలోనైనా మనకి అది సహాయ సహకారాలు అందించడానికి ఓచాట్ అనేది మనకి సిద్ధంగా ఉంటుంది, సపోర్టివ్ గా ఉంటుంది. రైట్, అదొక విషయం. ఓ ట్రాకర్ కూడా వినియోగదారు ప్రవర్తన, అంటే యూజర్ బిహేవియర్. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. మనం దేని మీద అయితే ఉంటున్నామో మన మైండ్ సెట్ ని అది క్యాప్చర్ చేస్తుంది. ఓ ట్రాకర్ మన మీద ట్రాక్ చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి మనం ఎంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందో. కాబట్టి దయచేసి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఎందుకు కంట్రోల్లోకి వచ్చేస్తారంటే బికాస్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ ఇకో సిస్టమ్ టెక్నాలజీ. దాంట్లో ముఖ్యమైనటువంటిది మన ఓ ట్రాకర్. ఓ ట్రాకర్ అనే అప్లికేషన్ ప్రతి ఒక్క మనిషిని కూడా చెడు ప్రవర్తన నుంచి మంచి ప్రవర్తనలోకి తీసుకొచ్చేస్తుంది. అంటే ఏదైనా మనము నాశనానికి కోరుకునేది ఏదైనా సరే దాన్ని అరికడుతుంది మన ఓ ట్రాకర్. మనకు హెచ్చరిస్తుంది, మనల్ని కంట్రోల్లో పెడుతుంది. కాబట్టి మన యూజర్ బిహేవియర్ ని బట్టి మన అకౌంట్ స్టేటస్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని కోసం మీరు ఎంతవరకైనా వెళ్ళండి, ఓ ట్రాకర్ మీకు సహకరిస్తుంది. అదే మీరు ఒక దురాక్రమణలకి, దుష్ప్రచారాలకి, తర్వాత ఏదైనా మారణ హోమాలు, వాటికి వీటికి దౌర్జన్యాలు, ఇటువంటి వాటికి మనం వెళ్ళినట్టయితే, ఒక భూభాగం నాశనానికి మనం దానికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ అకౌంట్ ని కట్టడి చేసే ఆ సామర్థ్యం ఈ ఓ ట్రాకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కి ఉంటుంది. కాబట్టి ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. లిండా గారు, ప్రతి సాధనం ఖరీదైన సాస్ సేవలను భర్తీ చేస్తుంది. సాస్ సొల్యూషన్స్ అంటే చాలా చాలా కాస్ట్లీ టెక్నాలజీ అనమాట. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు సాస్ సొల్యూషన్స్ అంటే. కాబట్టి ప్రతి సాధనం కూడా ఖరీదైన సాస్ సేవలను భర్తీ చేస్తుంది. మీరు నెలవారీ ఖర్చులను తగ్గించుకుని దాని నుండి సంపాదిస్తున్నారు అని గుర్తించండి. నెలవారీ ఖర్చులను తగ్గించుకుని దాని నుండి సంపాదిస్తున్నారు. ఎక్సలెంట్. యాష్ గారు ఏం చెప్పారంటే, మరియు మేము ఫేజ్ 2లో వాయిస్ ఏఐ, డాక్యుమెంట్ ఏఐ మరియు ఆటో క్యాంపెయిన్ బిల్డర్లను పరిచయం చేస్తున్నాము. ఓకే, ఫేజ్ 2లో మనం పరిచయం చేసుకోబోయేటువంటి అట్లాంటి టూల్స్ ఏవైతే ఉన్నాయంటే వాయిస్ ఏఐని మనకు పరిచయం చేయబోతున్నారు. అలాగే డాక్యుమెంట్ ఏఐని కూడా పరిచయం చేయబోతున్నారు. ఆటో క్యాంపెయిన్ బిల్డర్లను కూడా పరిచయం చేయబోతున్నారు. ఫెయిత్ గారు ఏం చెప్పారంటే, కాబట్టి ఆన్ ప్యాసివ్ మీ పూర్తి ఆఫీస్ మరియు మార్కెటింగ్ బృందంగా మారుతోంది. ఆన్ ప్యాసివ్ అనేది మనకి ఏ ఒక్క టూల్ కోసమో లిమిటేషన్ గా లేదండి. ఆన్ ప్యాసివ్ అనేది మనకి పూర్తి ఆఫీస్ అనమాట. అంటే ఎవరన్నా ఏదన్నా మనం డాక్యుమెంట్ వర్క్ చేసుకోవాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు, పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు, ఆర్థికంగా ఇన్కమ్ కూడా ఇక్కడ సంపాదించుకోవచ్చు. ప్రపంచంలో మార్కెటింగ్ కూడా ఆటోమేటిక్ గా ఆటోమేషన్ మెథడ్ అది చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆటోమేటిక్ గా మనకు మార్కెటింగ్ జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క
వ్యవస్థకు కూడా మనం అనుసంధానం అయింటాం కాబట్టి అన్ని కూడా ఇక్కడ ఏకీకృతమై అన్ని కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి కేవైసీ చేసుకుంటారో, పూర్తిగా చేసుకుంటారో, అప్రూవల్ చేసుకుంటారో వాళ్ళు పూర్తి ఆఫీస్ ని పొందినటువంటి విషయం అనమాట. కాబట్టి పూర్తి ఆఫీస్ మన చేతుల్లో ఉన్నట్టే. మరియు మార్కెటింగ్ బృందంగా మారుతుంది. ఆటోమేటిక్ గా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆ సెకండ్ నుంచే, కేవైసీ చేసుకున్నటువంటి సెకండ్ నుంచే ఆటోమేటిక్ గా మార్కెటింగ్ కూడా చేసుకోబోతుంది స్వయంచాలకంగా విత్ ఆటోమేషన్ మెథడ్. యాష్ గారు, ఖచ్చితంగా మీరు త్వరలో అడుగుతారు, నాకు ఇంకేమైనా ఎందుకు అవసరం అని మీరే అంటారు. ఎక్సలెంట్ అండి, యాష్ గారు చెప్పారంట. ఎస్, ఖచ్చితంగా మీరు త్వరలో అడుగుతారు, నాకు ఇంకేమైనా ఎందుకు అవసరం. అన్ని ఇక్కడే వచ్చేస్తుంటే, మన అవసరాలన్నీ కూడా ఇక్కడ ఆన్ ప్యాసివ్లోనే తీరిపోతుంటే మనకి వేరే వ్యవస్థలతో మనకు పని ఏంటి? ఓకే, కాబట్టి అది విషయం. అది మనం యాష్ గారికి క్వశ్చన్ వేస్తామట మనందరం కూడా. రైట్, 55 నిమిషాల నుంచి 70 నిమిషాల వరకు భద్రత, ధృవీకరణ అండ్ సమ్మతి. ఓ వెరిఫై ప్లస్ ఓ వర్చువల్. రవి గారు ఏం చెప్పారంటే, ఓ వెరిఫైతో మేము ఏఐ ఆధారిత కేవైసీ, ఫేషియల్ మ్యాచ్ అంటే ఫేషియల్ రికగ్నిషన్, మన ముఖాన్ని మనం స్కాన్ చేసుకోవడం, ఐడి వ్యాలిడేషన్ మరియు యాంటీ ఫ్రాడ్ ఇంటిగ్రేషన్ ను పరిచయం చేస్తాం. ఓ వెరిఫై ద్వారా ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం చేసుకోగలిగినట్టయితేనే మన అకౌంట్ గ్రీన్ అవుతుంది అనమాట. కాబట్టి మెయిన్ మన ఇంపార్టెంట్ మనకి కీ ప్లే చేసేది వచ్చేసి మనకి వ్యాలెట్, ఓ వ్యాలెట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఓ వ్యాలెట్ మనకి గ్రీన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓ వెరిఫికేషన్ ని సక్సెస్ఫుల్ గా కేవైసీని కంప్లీట్ చేసుకోవాలా విత్ ఫేషియల్ రికగ్నిషన్, ఐడి వ్యాలిడేషన్ అండ్ యాంటీ ఫ్రాడ్ ఇంటిగ్రేషన్. మనం ఇక్కడ ఫ్రాడ్ చేసే అటువంటి ఏది కూడా ఇక్కడ మనం చేయట్లేదు కాబట్టి అన్ని కూడా బయోమెట్రిక్ ద్వారా క్లియర్ గా అది క్లియరెన్స్ ఇచ్చేస్తుంది. రైట్, కెవిన్ గారు, ఓ వర్చువల్ పర్యావరణ వ్యవస్థకు యాక్సెస్ ను సురక్షితం చేస్తుంది. ఓ వర్చువల్ అనేది పర్యావరణ వ్యవస్థకు యాక్సెస్ ను సురక్షితం చేస్తుందంట. ఓ వర్చువల్ మీ ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ లో మీరు లాగిన్ అవ్వడానికి ఆ పాస్వర్డ్ లేని లాగిన్ మరియు పూర్తి నియంత్రణ కోసం యాక్సెస్ లాగ్లు. ఇది గుర్తుపెట్టుకోండి. మన పాస్వర్డ్ తీసుకొని మనం మెన్షన్ చేసినప్పుడు ఓ వర్చువల్ అనేది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగడుతుందట, ఈ అకౌంట్ పాస్వర్డ్ ఇతందేనా కాదా అని చెప్పేసి మనకు చూస్తుంది. కాబట్టి ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ మనదంటూ ఒక పర్సనల్ అకౌంట్ అనేది సురక్షితంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఎక్సలెంట్.